నమస్తే క్లూ టుడే న్యూస్ కి స్వాగతం। ఈ రోజు గట్కేసర్ మున్సిపల్ మరియు పట్టణంలో విలీనమైన గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకి ప్రొసీడింగ్స్ ఇవ్వడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ విచ్చేసి గట్కేసర్ మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్, బి బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, కమిషనర్ చంద్రశేఖర్ గారితో పాటు ఇందిరమ్మ కమిటీ సభ్యులతో కలిసి 75 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ లను అందజేశారు। ఈ సందర్భంగా తోటకూర వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇచ్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, ఇల్లు రాని వారు బాధపడొద్దు, విడతల వారీగా అర్హులందరికీ ఇస్తామని, ఇందిరమ్మ ఇళ్ల పథకం నిరంతర ప్రక్రియ అని అన్నారు। కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే రైతులకు రుణమాఫీ, సన్నబియ్యం, రేషన్ కార్డుల పంపిణీ, మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణంతో పాటు యువతకు 59,000 ఉద్యోగాలు ఇచ్చామన్నారు। దయచేసి మీకు గట్టిగా చెప్తున్నాను, మీ వార్డులో 18 వార్డులలో 18 వార్డులలో కొన్ని ఆలోచన మేరకు ఏదైతే ఎండోమెంట్లో ఉందన్న అభియోగంతో బాలాజీ నగర్ ఇవ్వట్లేదు, బాలాజీ నగర్ కూడా మేము ఆలోచన చేస్తాం, అక్కడ ఉన్న కౌన్సిలర్ కూడా ఇక్కడ ఇప్పించుకోండి। ఎండోమెంట్లో లేని ప్రదేశంలో ఫస్ట్ ఇవ్వండి, సెకండ్ విడత ఆలోచన ఆలోచన చేద్దాం। మీరు ఇప్పటిదాకా అందరూ మాట్లాడారు 150 కావాలి, 200 కావాలి, మీరు లీస్ట్ వెళ్ళకపోతే ఇప్పుడు మనకి కొన్ని ఇళ్లలో కొన్ని అప్లికేషన్లు పెట్టుకున్నాం, ఎందుకు క్యాన్సల్ అయింది? ఇప్పుడు మా కొడుకు మాట్లాడారు ఇప్పటిదాకా అందరూ కుమారులు, అవి క్యాన్సల్ అయిన వాళ్ళ ఎందుకు క్యాన్సల్ అయినాయి? ఇప్పుడు ఆఫీసర్లు ఇక్కడే ఉన్నారు, ఆఫీస్కి వెళ్ళండి, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళండి అన్న రాస్తారు, రిమార్క్ రాస్తాయి, ఏమేమి ఎందుకు క్యాన్సల్ అయినాయో చెక్ చేసుకోండి। మళ్ళీ కూడా అప్లికేషన్ తీసుకోవడానికి నేను కలెక్టర్తో మాట్లాడినా, కమిషనర్ గారు కూడా లీవ్లో ఉన్నాడు, లేడు కనుక ఇప్పుడు మళ్ళీ వచ్చిండు, కమిషనర్ గారు కూడా కలెక్టర్ గారు చెప్తారు, ఖచ్చితంగా మళ్ళీ రీఎన్క్వైరీ చేస్తారు, కొత్త అప్లికేషన్ కూడా తీసుకుంటారు। ఎవరు అదే చెప్పాల్సిన అవసరం లేదు, ఇంకా 100 అయినా చేస్తాం, 200 అయినా చేస్తాం, 300 అయినా చేస్తాం, కానీ మీరు పని చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది। ఆఫీసర్లతో సంఖ్యగా ఉండి ఒక కుటుంబంలో 4 ఉన్నారు, నాయన దగ్గర ఇల్లు ఉంటుంది, 3 కొడుకు కూడా 3 రూమ్లలో ఉంటుంది, 3 కొడుకు 3 రూమ్లలో ఉంటాం మనం, కానీ తండ్రి దగ్గర ఇల్లు ఉంటుంది, ఒక పార్టీషన్ ఇది రాసుకోండి। గ్రామ గంధంలో 200 గజాల ఇల్లు రాసుకున్నాం, అయ్యా పెద్ద కొడుకు ఈ భాగం వస్తుంది, చిన్న కొడుకు ఈ భాగం వస్తుంది, ఇంకో కొడుకు ఈ భాగం వస్తుంది, ఈ 3కి ఇల్లు ఎవరికి దరఖాస్తు పెట్టుకుంటే అప్పుడు గవర్నమెంట్ దృష్టి తీసుకుపోవడానికి ఇక్కడ కమిషనర్ గారు కానీ మిగతా వాళ్ళు కానీ ప్రయత్నం చేస్తారు। ఇప్పుడు అయిపోయింది ఏం లేదు, ఇంకా నియోజకవర్గంలో మన 3,500 ఇళ్లలో మీకు 350 ఇల్లు ఇచ్చిన మీ మండలానికి, ఇప్పటి వరకు ఈ మండలంలో 159 గట్కేసర్ మున్సిపాలిటీ ఇంపార్టెన్స్ వల్ల మరీ తక్కువ వచ్చిన ఇల్లు, దయచేసి మాకు ఒక 150 ఇల్లు కేటాయించాలండి। 2 చేతులు అయితే దండం పెట్టుకున్నామన్నా, ఎందుకంటే కొన్ని గట్కేసర్ మున్సిపాలిటీలో కొన్ని గ్రామాల్లో విలీనమైంది, కొండపూరు, కొండగూడెం, ఎల్ఎక్స్పాయ్, హౌషాపూర్, హంసాపూర్, హైదరాబాద్, ఇవన్నీ కూడా గ్రామాలు విలీనమైనది కాబట్టి దయచేసి మీరు కూడా ఒక కన్ను మా వైపు చూడాలని ఒకసారి కోరుకున్నాం వల్ల, ఎందుకంటే అవసరం లేదు, గౌరవ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ఇంకా 3,500 తేవడానికి కూడా నేను ప్రయత్నం చేస్తాను। మీరు ఒకసారి మనసులో పెట్టుకోండి, ఏదో చేతికి వచ్చినప్పుడు మాట్లాడి మీటింగ్లు పెట్టి మాట్లాడినప్పుడు మాత్రం ఈ గట్కేసర్ మున్సిపాల్లో హైదరాబాద్లో ఉన్నవాళ్ళు కానీ మిగతా మున్సిపాల్లో ఉన్నవాళ్ళు కానీ ఫోటోలకు పోతులించడం, మైకులతో మాట్లాడడం బంద్ చేసుకోండి, ఎవరు గిరిజనులో వాళ్ళు పని చేయండి ఫస్ట్। ఎవరో ఒకరు మున్సిపల్లో అధ్యక్షుడు ఉంది కదా, మాజీ చైర్మన్ ఉన్నది, 2-3 కౌన్సిలర్స్ ఉన్నారు, మిగతా వాళ్ళు ఎక్కడైతే గెలవాలో ఆలోచన చేయండి, కానీ మేము పోటీ పడతాం, మాకు మేమే పోటీ పడతాం, మీరు ఆయన పోటీ ఆయన పోటీ కాదు, నువ్వు నేర్చుకున్న వాటలో నువ్వు ఎంచుకున్న వాటలో ఎంతమందికి ఇల్లు ఇప్పిస్తుందో మీరు ఒకసారి ఆలోచన చేయండి। మహేష్ గౌడ్ నీకైతే చెప్తున్నప్పుడు నువ్వు ఖచ్చితంగా ఈ మున్సిపల్లో తిరగాలి, వీళ్ళకి అవగాహన లేని నాయకులు ఉన్నారు, ఒకరిద్దరు గెలిచిన వాళ్ళు ఉన్నారు, మిగతా అవగాహన లేదు। ఇప్పుడు కుమారు
ప్రభాకర్ని మాట్లాడినారు, మాజీ కౌన్సిలర్, మాజీ ఎంపీ తీసుకుంటారు, కానీ మీరు పనికి పోవట్లేదు. దయచేసి 15 రోజులలో ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరికీ మనం వెళ్ళిపోయాల్సిన బాధ్యత ఉంది. ఆ బాధ్యత తీసుకోండి. నన్ను రమ్మంటే నేను కూడా వస్తాను. పొద్దున 6 గంటలకు కమిషనర్ గారిని పిలిస్తే కమిషనర్ గారు వస్తారు, ఏఈ గారిని పిలిస్తే ఏఈ గారు వస్తారు. మీరు మీకు ఏ ఆఫీసర్ కావాలనో, ఎక్కడ వెరిఫై కావాలనో క్లియర్గా మనం మిమ్మల్ని ఒక 100 కంటే ఎక్కువ తీసుకున్నాం. అప్లికేషన్ ఇచ్చినాం మా బూత్ అందరూ వచ్చి ప్రదేశంలో మాకు 26 వచ్చినాయి. మా టోటల్గా 26 మా ఊరు పెద్ద విలేజ్. మాకు మొత్తం అన్ని కట్ చేసారు. 42 వచ్చిందండి. దానికి మళ్ళీ అందరూ కూడా కొంచెం మాట్లాడుతుంది. ఏం సమాధానం చెప్పాలి వాళ్ళకు? బాగా ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ మీకు ఎవరికైతే రాలేదు, ఎవరైతే వ్యక్తులు వాళ్ళకి వ్యక్తి పరిస్థితులు మా ఊరికి ఒక 100 ఇల్లు కాలిపోతారు. ఇప్పుడు ఇంట్లో నలుగురు కొడుకులు రాదు. అవ్వాలి ఇంట్లో నలుగురు కొడుకులు ఒక్కరికి ఒకరు ఎక్కడ పోవాలి? అసలు ఇంట్లో చాలా కూడా గడికేసేవారు. ఎంతసేపు ఆలోచన విధానం వేరుంది. వేదిక మీద వచ్చి మాట్లాడుకోవాలి, పని మాత్రం లేదు. దయచేసి నందమూరులో ఇంద్రమ్మ కమిటీ సభ్యులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సూటిగా చెప్తా ఉన్నారు. ఎవరి ఊళ్ళో పని చేయకపోతే వాళ్ళే బాధ్యత. ప్రజలకు మనం మేలు చేస్తారేమో అనుకోవాలి. మాకు రాలేదు, కమిషనర్ గారు చేస్తలేరు, ఏఈ గారు చేస్తలేరు, సంబంధిత అధికారులు చేస్తలేరు అనడం మనకి తెలియదు. మనం పనిచేద్దాం. ఇప్పుడు ఈ మున్సిపాలిటీలో 150 ఇళ్ళు వచ్చినాయి. మనం ఘనపురం ఒకటే మనం స్పెషల్గా ఏర్పాటు చేసుకున్నటువంటి స్పెషల్ గ్రామ పంచాయతీ కింద ఫస్ట్ ఇచ్చినాం. ఆడ 78 ఇళ్ళు అవుతా ఉన్నాయి. కనీసం మీరు ఒకసారి పోయి వీటికి వెళ్ళి 4 కిలోమీటర్లు ఉంటారు. మీరు పోయి చూసి రండి. అక్కడ ఏఈ ఏ రకంగా పనిచేస్తున్నారు, డిఈ ఏ రకంగా పనిచేస్తున్నారు, మహేష్ గౌడ్ గారు ఏ రకంగా ఇప్పిస్తున్నారు. ఒక పక్కన చూసి మనం నేర్చుకోవాలి. వేదిక మీద మీరు మాట్లాడి మా ఇంట్లో అనుకుంటాము అంటే మాత్రం మీ ఇందులో మా కమిటీ సభ్యులు కూడా తీసేస్తాం. మీరు పని చేయకపోతే ఇందులో అనుకోండి. వచ్చేది ఎన్నికలు. గౌరవ ముఖ్యమంత్రి గారు మీ మీద బాధ్యత పెట్టి, మా మీద బాధ్యత పెట్టి ఈ నియోజకవర్గానికి 3500 ఇస్తా ఉన్నారు. పేదవాళ్ళు ఒక్కరు కూడా, ఒక్క వ్యక్తి కూడా నష్టపోవద్దు. 5 లక్షల రూపాయలు ఇచ్చి ఇల్లు కట్టేయాలి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం. ఆ నిర్ణయానికి అనుగుణంగా మనం నాయకులందరూ పని చేస్తేనే తప్ప ఆ పని కాదు. 1 నిమిషం చెప్పారు పోతున్నా. ఇలా కాంగ్రెస్, తెలుగుదేశము, బీజేపీ, టీఆర్ఎస్ లేదు. పేద ప్రజలని ఎవరు కూడా గుర్తుంచుకోండి. ఇక్కడ అదే మాట్లాడి రాజకీయాలు అవసరం లేదు ఎవరికి కూడా. ఎన్నికలు అయిపోయినాయి, 2 సంవత్సరాలు అవుతుంది. రేపు పొద్దున పంచాయతీ ఎన్నికల్లో మనం గెలవాలంటే పేద ప్రజలకు ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వాల్సిందే బాధ్యత మనం ఉందని చెప్పి తెలియజేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన చాలా పెద్దగా అవుతుంది. ఆ ఆలోచన మనం ముందుకు తీసుకెళ్దాం. మీరు కూడా లబ్ధిదారులు ఇప్పుడు ఎవరైతే ఇక్కడ వచ్చినటువంటి 59 మంది అమ్మ, 59 మందికి మీరు డాక్రా మహిళల్లో ఉంటుంటే, నీకేమన్నా ఇబ్బందులు ఉంటే ఈ కాగితం ఇచ్చిన తెల్లారి రేపు అమావాస్య, ఎల్లుండి అమావాస్య ఉంది. అమావాస్య తర్వాత ఒక రోజు కార్యక్రమం పెట్టుకొని మీరు ముగ్గురు పోసుకోండి, మీ జాగ్రత్త సాఫ్ చేసుకోండి. మీరు ముగ్గు పోసి ఏదైతే మీరు ముగ్గు పోస్తారో, ముగ్గు పోసి కాలాల లెవెల్కి వచ్చినప్పుడు మీ అకౌంట్లో 1,00,000 రూపాయలు ఇస్తాం. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఇలా మీకు ఏఈ ఉంటారు, కమిషనర్ గారు ఉంటారు, డిఈ గారు ఉంటారు, సంబంధిత అధికారులు ఉంటారు. ఏ ఆఫీసర్లు కానీ ఇంకా వేరే వ్యక్తులు కూడా మధ్యలో ఉంటారు. మీకు ఒకవేళ ఆ పైసలకు కూడా మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే, హైదరాబాద్ వాళ్ళు ఉన్నారు, 19 ఇళ్ళు వచ్చినాయి. అలా ఎన్ని వచ్చినాయి? ఇప్పుడు మీకు ఎన్ని ఇస్తున్నారు? 15 ఇస్తున్నారు. 15 మందికి ఇక్కడ అమలు గట్టిగా ఉంటాడు. ఆయన ఎడున్నాడు? ఆయన ఈయన ఉన్నాడు. ఆయన 100 వ్యాపారం చేస్తారు, మిత్తిల వ్యాపారం. 1 నెలల నేనేమంటానంటే మీకు సంబంధించిన సీకులు, సిమెంటు సంబంధించిన పనులన్నీ ఆయన చేస్తాడు. బిల్లు రాగానే ఆయన పైసలు ఆయనకి. ఒకవేళ ఏ పని చెప్పుని నేను వేరే అరేంజ్ చేస్తాను. మీకు ఇబ్బంది ఉన్నవాళ్ళు ఉంటే, ఇబ్బంది లేని ఉంటే మీరు చేసుకోవచ్చు. 1,00,000
గవర్నమెంట్ లక్ష ఇస్తారు. తర్వాత మీరు బోర్డు పెట్టినాక ఎంత ఇస్తారు వేయగారు బోర్డు కంప్లైంట్ కాదు బేస్మెంట్ 1 lakh గోడకు కంప్లైంట్ అయినాక గోడకు కంప్లైంట్ కాగానే ₹1,00,000 ఇస్తారు. స్లాబ్ అయినాక 2 లక్షలు ఇస్తారు. తర్వాత 3 లక్షలు ఇస్తారు. మీ 5 లక్షల 400 స్క్వేర్ ఫీట్ కట్టుకోవాల్సి వస్తుంది. 400 నుంచి 600 స్క్వేర్ ఫీట్. ఇంతకుముందు కాలాలు లేవని చెప్పి ఆలీలు బెదిరించారు. ఇప్పుడు పిల్లర్లు వేసుకొని పెట్టుకోండి. పిల్లర్లు వేసుకొని మీ ఇంటికి ఒక ప్లాట్ తీయించుకోండి. మీ జాగ్రత్త వాస్తు ప్రకారంగా ఇక్కడ సేపు వీడియో బంద్ చేస్తారు. సర్టిఫికేట్ పంపాలని ముఖ్య అతిథిగా విచ్చేసిన మన మేడ్చల్ ముద్దుబిడ్డ కొద్దిరేశ్ అన్న గారికి, అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి, అలాగే స్థానిక మాజీ కౌన్సిల్ చైర్పర్సన్ గారు పవన్ గడ్డి యాదవ్ గారికి, అలాగే మా సీనియర్ నాయకుడు నాయకన్న గారికి, అలాగే మా పార్టీ అధ్యక్షుడు ముత్యాల యాదవ్ గారికి, అలాగే డైరెక్టర్స్కు, అలాగే కౌన్సిలర్లకు, దాంట్లో వార్డుకు 5 మంది లెక్క సెలెక్షన్ చేసుకొని వార్డుకు 9 రావాలనే ఉద్దేశంతో మనకు 167 మందికి ఇక్కడ నుంచి పేరు ఇవ్వడం జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల దేవర బాలాజీ ఉన్నందువల్ల 5 వార్డు కౌన్సిలర్లకు కూడా రాకపోవడం, అది మన ఉద్దేశం దగ్గరికి కూడా తీసుకుపోవడం జరిగింది. ఎందుకంటే దేవర బాలాజీ గ్రూపులు కాబట్టి రామని చెప్పడం జరిగింది. నెక్స్ట్ కలెక్టర్ దాకా ఉద్దేశంగా తీసుకెళ్లి ఆ దేవర బాలాజీ రాని వారి కౌన్సిలర్లు కూడా నలుపు కాకుండా నెక్స్ట్ విడత కింద ఇప్పించాలని మా ఉద్దేశాన్ని కోరుతున్నాను. అంతేకాకుండా మన దగ్గర ఈ లబ్ధిదారులు ఎవరైతే రోడ్డు మీద పోయిన లబ్ధిదారులు 50 మంది కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గారికి, అదేవిధంగా మాజీ చైర్మన్ పవన్ గారికి, అదేవిధంగా చైర్మన్ గారికి, అదేవిధంగా డిసిసి ప్రెసిడెంట్ అందరూ కూడా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ మరియు ఆడపడుచులందరూ కూడా నమస్కారం చెప్తున్నారు. గత 15 సంవత్సరం కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనం ఇప్పటి వరకు కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ రేషన్ కార్డు కానీ పెన్షన్ కానీ ఒక డబుల్ బెడ్రూమ్ కానీ తీసుకొని ఘనత కావాలని మనం ఏ రోజైతే ఇంటికి వచ్చి మేము కాంగ్రెస్ పార్టీ కోసం ప్రచారం చేసిన రోజు ఆ రోజు ఏదైతే మా మేనిఫెస్టోలు పెట్టారో అన్ని కూడా ఉద్దేశంలో కూడా 50 మంది కూడా లబ్ధిదారులకు ఇస్తారని కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా అప్పటి వాళ్ళు ఫస్ట్ వార్డు, సెకండ్ వార్డు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా కొంతమంది రాకపోవడం కూడా నిరాశగా ఉన్నారు. అవి కూడా నేను మన పెద్ద మనిషి కూడా 2-3 రోజుల్లో సెకండ్ నెక్స్ట్ లిస్ట్ లో కూడా చేస్తారని చెప్పడం జరిగింది. కమిషనర్ గారు మెయిన్ గా మన ఇన్ఛార్జ్ ఎవరైతే ఇన్ఛార్జ్ చేస్తామో వారు కరెక్ట్ కౌన్సిలర్ కానీ అక్కడ ఉన్న ఇందిరామ కమిటీతో ఎవరు కూడా మీట్ అయ్యలేరు, ఎవరు ఇష్టారాజ్యంగా పనిచేస్తున్నారు. నెక్స్ట్ టైం అలా కాకుండా కమిషనర్ గారు మీరు ఇన్ఛార్జ్ ఎవరు ఇస్తారో వాళ్ళకి ఇందిరామ కమిటీలతో మాట్లాడి వాళ్ళని సెలక్షన్ చేసే బాధ్యత ఉంది. ఎందుకంటే ఇందిరామ కమిటీలో ఒక్కొక్కరు 5 చేసినాం, వాళ్ళు నిలదీస్తున్నారు ఈ రోజున మమ్మల్ని. ఏమన్నా ఇందిరామ కమిటీలు ఎందుకున్నాను, మాకు ఎందుకు ఇవ్వడం లేదు, మా దగ్గరికి ఎందుకు వస్తలేదని ఇన్ఛార్జ్ గారు వాళ్ళకి వెళ్ళండి. వాళ్ళ దగ్గర గతంలో నేను పాలకవర్గం ఉన్నప్పుడు అందరి సంస్థలు ప్రతి ఒక్కరితో మీటింగ్ పెట్టాను. ఇప్పుడు మా పాలకవర్గం లేదు కాబట్టి కమిషనర్ గారు హ్యాండ్ చేస్తారు కాబట్టి కమిషనర్ గారు ఇన్ఛార్జీలకు కరెక్ట్ మీరు వార్నింగ్ ఇవ్వండి. వాళ్ళకు ఇందిరామ కంపెనీలో కూర్చొని సీనియర్ ఎవరెవరి కంపెనీలో డిస్కస్ చేసి ఎందుకు మైనస్ అయింది, ఎందుకు రాలేదు ఆ ప్రజలకు మీరు వివరించే బాధ్యత మీ అందరికీ ఉంటుంది. కాబట్టి కమిటీ సభ్యులు కూడా మీరు కూడా వాళ్ళ ఇన్ఛార్జీలతో ఉంటుంది కాబట్టి రాలేదని చెప్పేసి మీరు ఎప్పుడు నగరం నాకండి. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఇప్పుడు 75 మందికి వచ్చింది, మన మున్సిపల్ అయిన తర్వాత 75 మందికి వచ్చినాయి కాబట్టి మిగతా మనకి ఇంకా 150 మన ఓన్లీ మన మున్సిపాలిటీ మన ఇన్ఛార్జిగా ఇస్తారని చెప్పడం జరిగింది. కాబట్టి దానికి మీరు అందరూ సహకరించాలి, నర్వస్ కావచ్చు. కాబట్టి మీరందరూ సహకరించే టైం వచ్చింది కాబట్టి మీరు సహకరించాలని కోరుకుంటూ, అంతేకాకుండా రేవంత్ రెడ్డి సార్ మరియు ఈపర్ ప్రెసిడెంట్ ఇందులో మహేంద్ర గారు మరియు అచ్చంద్ర గారు, తుల్లిపవన్ చంద్ర గారు, ఎదిగలుగుతున్న పెద్దలందరికీ కూడా నాకు నమస్కారాలు. ముందున్న ఆడపక్షులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. పత్రికా సోదరులకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలిపి ఈరోజు మన కార్యక్రమం ఏంటంటే ఎవరికైతే ఇప్పుడు పట్టాలు వచ్చినాయో వాళ్ళందరికీ ఇళ్ల పట్టాలు వచ్చినాయో వాళ్ళందరికీ ఈరోజు మన వజ్రేశ్వర గారి పేరుగా పేర్కొని అందరూ
తీసుకోవాలి. మనకి రాని వాళ్ళు ఎవరైనా అంటే నెక్స్ట్ వాళ్ళకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది, కానీ ఎవరు మనసుకోవడం తీసుకోవద్దు. ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు కూడా ఇందిరమ్మ ఇల్లు పట్టాలు వచ్చిన వాళ్ళు వారి ఊళ్ళగా ఇల్లు మంచిగా కట్టుకొని గృహప్రవేశాలు చేసినాడు. మా అందరినీ పిలిచి మీరందరూ సంతోషంగా గృహప్రవేశాలు చేయాలి. ఎందుకంటే ఇల్లు లేదు నిరుపేదలకే తెలుసు ఆ ఇల్లు సంగతి అంటే ఏంటనేది. ఆ అందరూ పెంకటిలో రేపులలో ఉండే మామూలు ప్రజలు ఈనాడు ఇందిరమ్మ ఇల్లు బిల్డింగ్ లో ఉంది, వాళ్ళ సంతోషము. ఇప్పుడే నేను మా ఊళ్ళో కూడా స్లాబ్ వేస్తే కొబ్బరికాయలు కొట్టి వాళ్ళ ఆనందం, వాళ్ళ సంతోషం. మీరు కూడా అతి త్వరలో భద్రేశంకరని పిలిచి అందరూ కూడా భూమి పూజ చేసుకోవాలని తెలియజేస్తూ, మరియు మన ముఖ్యమంత్రి గారికి ఒకసారి అందరూ సపోర్టుతో స్వాగతం పలకాలి. ఇంకా ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అందరి తరఫున ధన్యవాదాలు. ఇల్లు అనేది మంచి కార్యక్రమం. ముఖ్యమంత్రి గారు మంచి ఉద్దేశంతో ఇల్లు లేని వారికి నిరుపేదలకు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఏదైతే ఇస్తున్నారో వారికి 60 గజాలలో సొంత ఇల్లు కళ నెరవేరుతుంది. ఈ రోజు అది మన గట్కేశ్వర మున్సిపాలిటీలో 59 మంజూరైనవి, 76 ఆల్రెడీ మంజూరైనవి, 59 ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ తీసుకున్న లబ్ధిదారులు అందరూ కూడా గృహప్రవేశాలు చేసుకోవాలి, మంచిగా కట్టుకోవాలి అని కూడా నేను కోరుకుంటున్నా. ప్రతిదీ కూడా ఏదైనా ఉంటే మన గట్కేశ్వర మున్సిపాలిటీ కూడా మన వజ్రేశ్వర కూడా ఇంకా కూడా కొన్ని ఇప్పగలుగుతారని కూడా కోరుకుంటున్నా. ఏవైతే మనకు తక్కువ వచ్చినాయి అనేసి ఈయన గ్రామాలలో కానివ్వండి, ఉన్న గట్కేశ్వర మున్సిపాలిటీలో కానివ్వండి, మనకు తక్కువ వచ్చినవి ఏవైతే సెలెక్ట్ అయినవి ఉన్నాయో అవన్నీ కూడా మేము కూడా చేసి చూపిస్తామన్నా.